अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। జై బీఆర్ఎస్, జై అంజనా, జై కేసీఆర్, జై కేటీఆర్. 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ చేస్తున్న ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. ప్రజలందరూ అసలు మేము ఊహించలేదు ఇంతగా ఆదరిస్తారని. ఈ 6వ వార్డులో గెలుపు మా తథ్యం అండి. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాము, అందులో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ 6వ వార్డులో అభివృద్ధి కావాలంటే కేదావత్ రాజేందర్ సింగ్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించగలరు నా యొక్క మనవేండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 3 వైపులా మేజర్గా ఎక్కడ కూడా సీసీ రోడ్ లేవు. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. స్ట్రీట్ లైట్స్ లేవు. ఇవన్నీ ఖచ్చితంగా మేము వీళ్ళ కాలనీ వాసులకు చెప్పాం. మా వార్డుకు నేను ఉండేది కూడా ఇక్కడ దగ్గరలోనే. సీసీ కెమెరాస్ లేవు. అన్ని సీసీ సర్వేలెన్స్ ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తాము. సీసీ రోడ్లు వేస్తాము. ఖచ్చితంగా ఈ కాలనీలో 6వ వార్డు అభివృద్ధి పథకం నడిపిస్తాము. ఆదరణ అనూహ్యంగా చాలా బాగుందండి. ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పాలన ఏగి ప్రజలంతా విసిగిపోయినరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ అంజయ్ యాదవ్ గారి నాయకత్వంలో మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు సీఎంగా ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. లేవో మీరు మా వైపు కాదు, అటువైపు కూడా పెట్టండి కొంచెం ఒకసారి. వాళ్ళు హంగులు ఆర్భాటాలు తప్ప వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది కేవలం మాటల్లోనే, చేతల్లో ఏవీ లేవు. చెప్పుకోవడానికి అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదండి. గుర్తండి, కారు గుర్తుకు ఓటేసి 6వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. 11వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుందండి. కాలనీ వాసులందరూ అత్యంత భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. షాద్నగర్ నియోజకవర్గము మరి షాద్నగర్ మున్సిపాలిటీ ఈ రేపు 11వ తారీఖు నాడు మున్సిపాలిటీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈ 6వ వార్డు మా అభ్యర్థి రాజేందర్ సింగ్, టీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ సింగ్. మరి ఇక్కడ ప్రజల్లో మేము తిరిగి ఓట్లు అడగకపోతే మంచి స్పందన ఉంది. ఒకసారి కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేసినాము, మళ్ళా ఇట్లా తప్పు చేయలేము. కేసీఆర్ను పొడగొట్టుకుని తప్పు చేసినామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు ప్రజలు. ప్రతి ఇంటికి వస్తే వాళ్ళు అదే బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ని పొడగొట్టుకుంటాం కదా, ఈసారి అట్లా లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తాము. బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తాము. మరి ఇక్కడున్న మా స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆయన చేసిన పనులే ఉన్నాయి. ఆయన చేసిన సీసీ రోడ్లే ఉన్నాయి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు అంటుంటారు మేము 7 కోట్లు ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం, 7 ఇచ్చినా తెలియదు. ఆ చిన్న రోడ్లు అక్కడక్కడ ఇచ్చి ఇచ్చినాము, 7 కోట్లు ఇచ్చినామని చేతులు దులుపుకుంటారు తప్ప ఏం వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ ప్రజల్లో పోతే టీఆర్ఎస్ని ఒకసారి మోసం చేసినందుకు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు అలాంటివి ఏం జరగకుండా మరి మా క్యాండిడేట్ని భారీ మెజార్టీని గెలిపించబోతున్నామని చెప్పేసి ప్రజలు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వార్డు ఇన్ఛార్జిగా నన్ను మా అధిష్టానం అంజనా యాదవ్ మా ఎక్స్ఎమ్మెల్యే గారు నువ్వు ఖచ్చితంగా రాజేందర్ సింగ్ గెలిపించాలి, నువ్వు ముంగలుండి నడిపించాలి అని చెప్పేసి నా మీద బాధ్యత పెట్టిండు. ఖచ్చితంగా నేను అంజనకు మా అభ్యర్థిని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను నేను వచ్చే ఎలక్షన్లో.